హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెరీ గుడ్. పిల్లలు, ఈరోజు జీవన భాష్యము 10వ తరగతి ప్రథమ భాష. మరి ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి పార్ట్ బి అంటే పదజాల వినియోగము మరియు వ్యాకరణ అంశాలు. మరి వీటిలో ఉన్నటువంటి గ్రామర్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు ఈ క్లాస్లో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకేనా? మరి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. మరి చెప్పేటప్పుడు పెన్సిల్ తోటి అక్కడ ఉన్నటువంటి ఖాళీల్లో మరి అక్కడే జవాబులు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనకి గ్రామర్లో కూడా మరి 10కి 10 మార్కులు మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే పేపర్ 1లో 10 మార్కులు, పేపర్ 2లో 10 మార్కులు, వెరసి 10 + 10 20 మార్కులు మనకి గ్రామర్ ఉంటుంది. కాబట్టి అది కూడా అంతా కూడా మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది. ఓకేనా? మరి అలాంటి మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉన్నటువంటి వాటిని మనం తీసుకోవటానికి, చక్కగా నేర్చుకోవటానికి మరి అనేక రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే పిల్లలు, మరి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఓకే, పేజీ నెంబర్ ఇక్కడ మనం చూసినట్లయితే పేజీ నెంబర్ 91వ పేజీలో 3వ బిట్టు ఇక్కడ చూడండి. ఈ క్రింది అపరిచిత గేయ పాదాలను చదవండి. ఇక్కడ చూడండి. భీతి లేక మనిషి ఎచ్చట శరము నెత్తు నిలుచును, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సొదులు దొరుకును, అడ్డుగోడ లేని సమాజం ఎచ్చట నుండును, హృదాంతరాల జనితమౌ సత్యమెచ్చట వరులును, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మించగా తరలిరమ్ము, లెమ్ము 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 సోదరా. ఇది ఇక్కడ మనకున్నటువంటి మరి కవిత పంక్తులకు సంబంధించినటువంటి అంశాలు. మరి తర్వాత పేజీలో ఈ క్రింది గేయం చదివి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ చూడన్న, శిరము నెత్తి నిలుచును అంటే మీకేమర్థమైంది? శిరము అంటే ఏం చెప్పాను? శిరము అంటే తల. కాబట్టి జ్ఞాన సుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది. మరి తనివి తీర జ్ఞానం అనేది ఉండాలి. సమాజం ఎట్లా ఏర్పడుతుంది? అడ్డుగోడలు లేనప్పుడు. సత్యము విలసిల్లటం అంటే ఏమిటి? సత్యము అనేది విలసిల్లటం అంటే ఈ యొక్క వాస్తవము లేదంటే నిజము అనేది మరి ఈ యొక్క ప్రపంచంలో వెలవటము లేదంటే మరి ఉండటము అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఓకే పిల్లలు, మరి దీంట్లో మనకు చూసినట్లయితే అనేకమైనటువంటి మరి అంశాల గురించి మనము ప్రబోధించుకుంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ జీవన భాష్యము అన్నటువంటి యొక్క పాఠంలో మనకున్నటువంటి ఈ యొక్క ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ రూపంలో మనకి ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మరి చదవటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ కవిత మరొకసారి చదువుతూ చూడన్న. భీతి లేక మనిషి ఎచ్చట శరము నెత్తు నిలుచును, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకును, అడ్డుగోడ లేని సమాజం ఎచ్చట నుండును, హృదాంతరాల జనితమౌ సత్యమెచ్చట వరలును, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మించగా తలరిరమ్ము, లెమ్ము 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 సోదరా. శిరము నెత్తు నిలుచును అంటే మీకేమర్థమైంది? ఓకే, భీతి అనగా భయము లేకపోతే మనిషి తల ఎత్తి నిలబడతాడని అర్థము. శిరము నెత్తి నిల్చును అంటే భయం అనేది లేకపోతే మనిషి శిరస్సు నెత్తి నిలబడతాడు. భయం అనేది లేకపోతే ఇక్కడ రాసిన చూడన్న 1వ ప్రశ్నకి భీతి లేకపోతే శిరము నెత్తి ఉంటాడు. భయం లేకపోతే తల ఎత్తుకొని తిరుగుతాడు, అంతే కదా. భయం ఉంటే ఆ పనివాడు చేయలేడు. సో 2వ ప్రశ్న చూడనా. జ్ఞాన సుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది. మరి జ్ఞాన సుధలు ప్రజలందరికీ తృప్తి తీర్చేటట్లుగా, ప్రజలందరికీ తృప్తి తీర్చేటట్లు
నెక్స్ట్ మూడవది థర్డ్ వన్. మూడవ చూడన్నా, సమాజం ఎట్లా ఏర్పడుతుంది? సమాజం ప్రజల మధ్య అడ్డుగోడలు లేనప్పుడు. ప్రజల మధ్య అడ్డుగోడలు లేకపోతే. సో నాలుగో ప్రశ్న చూడన్నా. మరి నాలుగో ప్రశ్న చూసినట్లయితే సత్యం వెలసిల్లటం అంటే ఏంటి? సత్యం వెలసిల్లటం అంటే హృదయాంతరాలంలో పుట్టిన సత్యవాక్కు ప్రకాశించటం. సత్యవాక్కు హృదయాలలో సత్యవాక్కు నిలవడం. సో ఐదో ప్రశ్న మనం చూసినట్లయితే స్వర్గసీమ అనటంలో ఆంతర్యం. సమాజం, సత్య హృదయం, నిర్భీతి అలా ప్రవేశంలో. సో ఇవన్నీ ఉంటేనే, ఈ 4 ఉంటేనే ఇది స్వర్గసీమగా ఉంటుంది. ఏముంటే? భీతి, అందరికీ తృప్తి తీర్చేటట్లు, ప్రజలందరూ అడ్డుగోడలు లేకపోతే, హృదయాంతరాల్లో సత్యవాక్ అనేది నిలబడితే అది స్వర్గసీమగా ఉంటుంది. ఇవన్నిటి కలిపితే ఇది ఆన్సర్ అన్న. మీరు ఆ విధంగా రాసుకోండి. ఓకే పిల్లలు. నెక్స్ట్ మనకి పదజాల వినియోగము. మరి ఇక్కడ మనకి పదజాల వినియోగం అనేది ఉంది. మరి ఆ పదజాల వినియోగానికి సంబంధించి మనం చూసినట్లయితే మబ్బు, అదేవిధంగా గుండె, శిరస్సు, ఇక్కడ మనకి 3 పదాలు ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి పర్యాయ పదాల గురించి మనం ఇక్కడ రాద్దాము. చూడన్నా, మబ్బు. ఓకే, పర్యాయ పదాలు ఇక్కడ రాసిన చూడండి. 1 మబ్బు. సో ఈ యొక్క మబ్బు అనే దానికి పర్యాయ పదాలు మనం చూసినట్లయితే మేఘము, అంబరము. మేఘము, అంబరము. సో రెండవది, సెకండ్ వన్ చూడన్నా, గుండె. గుండె అంటే హృదయం. ఇంకొకటి డెందెము. సో మూడవ చూడన్నా, మూడవ చూసినట్లయితే శిరస్సు అంటే తల, శిరస్సు, తల, మస్తకము. రైట్. సో ఇవి ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. తర్వాత చూడన్నా, ఈ క్రింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. సో ఇక్కడ మనకి వ్యాప్తి, జంకని అడుగులు, ఎడారి దెబ్బలు, అదేవిధంగా మరి చెరగని త్యాగము. ఈ యొక్క వీటికి సంబంధించి మనము మరి ఇక్కడ సొంత వాక్య పద ప్రయోగాల గురించి రాయాలి. చూడన్నా, వ్యాప్తి అంటే ఇక్కడ రాసిన చూడండి. వ్యాప్తి, దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుంది. సో సెకండ్ వన్, రెండవ చూడన్నా, రెండవది జంకని అడుగులు. దేశ సైనికులు జంకని అడుగులే మన దేశానికి శ్రీరామ రక్ష. సైనికులు యుద్ధంలో జంకని అడుగులు వేయాలి. సో థర్డ్ వన్, మూడో చూడండి పిల్లలు. ఎడారి దెబ్బలు. ఒంటెలు ఎడారి దెబ్బల్లో తిరుగుతాయి. సో ఫోర్త్ వన్, నాలుగో చూడన్నా, చెరగని త్యాగం. బలిచక్రవర్తి
చెరగని త్యాగం చేశాడు. ఓకే పిల్లలు, సో ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి మరి సొంత వాక్య పదప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఎడారి దెబ్బలు కానీ మరి ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి సొంత వాక్యాలు, మరి వాటికి సంబంధించినటువంటి పదప్రయోగాలుగా మనము చెప్పవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూడండి, మరి ఇక్కడ మనకి వ్యాకరణ అంశాలు ఉన్నాయి. వ్యాకరణ అంశాలు ఇక్కడ ఈ క్రింది పదాలను కలిపి సంధిని గుర్తించి రాయండి. ఓకే, సో నీరవుతుంది, నీరు ప్లస్ నీరవుతుంది, నీరవుతుంది. ఏ సంధి? నీరు ప్లస్ అవుతుంది కాబట్టి ఇది ఉకార సంధి, ఉకార సంధి. సో సెకండ్ వన్, రెండో చూడనా. రెండవది మనం చూసినట్లయితే ఎత్తులకు ఎదిగిన, ఎత్తులకు ఎదిగిన, ఎత్తుకెదిగిన, 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 ఎత్తులకు, ఇది కూడా ఉకార సంధి. సో థర్డ్ వన్, మూడో చూడండి పిల్లలు, పేరు అవుతుంది, పేరు ప్లస్ అవుతుంది, పేరు అవుతుంది, పేరవుతుంది. సో ఇది కూడా ఉకార సంధి అనే దానికి సంబంధించినటువంటిదిగా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఉన్న ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందునకు, ఎడారిలో దిబ్బలు దున్నితే ఫలమే ముందునకు. ఇసుక గుండెలు, ఇసుక యొక్క గుండెలు. మరి సమాసం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎడారి దిబ్బలు, ఎడారి దిబ్బలు, ఎడారిలో దిబ్బలు, ఎడారిలో దిబ్బలు. సో ఇది ఎడారిలో దిబ్బలు షష్ఠి తత్పురుష సమాసము, షష్ఠి తత్పురుష సమాసము. సో రెండవ చూడన, రెండవ చూసినట్లయితే ఇసుక గుండెలు, ఇసుక యొక్క గుండెలు, ఇసుక యొక్క గుండెలు. సో ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం. సో ఎడారి దెబ్బలు, ఇసుక యొక్క గుండెలు, షష్ఠి తత్పురుష సమాసం. ఓకేనన్నా? సో నెక్స్ట్ పేజీలో మనకి ఇక్కడ అలంకారాలు, అలంకార పదప్రయోగాలు ఉన్నాయి. మరి యొక్క అలంకారాలు ఒకసారి మనం చూసినట్లయితే, నీకు 100 వందనాలు, తెలుగు జాతికి అభ్యుదయం, నవ భారతికే నవోదయం, రాజు రివాజులు బూజు పట్టగన్, మరి అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. ఓకే, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి అలంకారాలు ఇవి. ఒక చూడన, నీకు 100 వందనాలు, నీకు 100 వందనాలు. సో ఇది నీకు 100 వందనాలు. ఇక్కడ ఇది చేకాను ప్రాస అలంకారం, చేకాను ప్రాస అలంకారం. సో రెండవది, సెకండ్ వన్ చూడనా, తెలుగు జాతికి అభ్యుదయం, తెలుగు జాతికి అభ్యుదయం, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం, నవభారతికే నవోదయం. సో ఇది అంత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాసాలంకారం. సో నెక్స్ట్ మూడో చూడనా, థర్డ్ వన్, రాజు రివాజుల్ బూజు పట్టగన్, రాజు రివాజుల్
బూజు పట్టగన్. సో ఇది రాజు రివాజుల్ బూజు పట్టగన్. సో ఇది వృత్యాను ప్రాస. 4 చూద్దాం. అజ్ఞాన అంధకారం, అజ్ఞానాంధకారం తొలగితే మంచిది, తొలగితే మంచిది. సో ఇది రూపక అలంకారం. రైట్. సో పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని అలంకారాలు ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ చూడన్నా, నీకు 100 వందనాలు. 100 వందనాలు. అలంకారం అంటే మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. అలంకారం అంటే అందంగా చెప్పడం, ఏదైనా ఒక విషయాన్ని అందంగా చెప్పటాన్ని అలంకారం అంటారు. అలంకారాలు ప్రధానంగా 2 రకాలు, అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనకి 3 శబ్దాలంకారానికి సంబంధించినవి, ఇదేమో అర్థాలంకారానికి సంబంధించింది. ఓకే, ఫస్ట్ చూద్దాం. నీకు 100 వందనాలు. ఇక్కడ 100 100 అనే 2 పదాలు ఉన్నాయి. 100 వందనాలు. నీకు 100 అంటే నెంబర్, 100 అని 100, వందనాలు అంటే దండాలు. కానీ ఇక్కడ 2 పదం సేమ్ చూడండి. ఇక్కడ చూడండి, 100 100, కానీ పదం ఒకటే, కానీ భావం మాత్రం వేరు. కాబట్టి 2 హల్లుల జంట మరి తాత్పర్య భేదంతో కనుక ప్రయోగించబడితే సో దాన్ని చేకానుప్రాసాలంకారం అని అంటారు. ఓకే, 2 హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాసాలంకారం అంటారు. ఇక్కడ చూసినట్లయితే నీకు 100 వందనాలు. 100 వందనాలు. 100 100 డిఫరెంట్గా ఉన్నటువంటి పదాలు. రెండవది, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. ఇక్కడ దయం ఈ 2 పదాలు ఉన్నాయి. సో చివర, పాదము చివర, పద్యము చివర, లాస్ట్లో కనుక ప్రాసతో కూడుకుని కనుక ఉన్నట్లయితే సో దీన్ని మనము అంత్యానుప్రాస. అంత్యము అంటే చివర, ప్రాస అంటే దయం అనే ఈ 2 పదాలు, అభ్యుదయం నవోదయం, దయం 2 పదాలు వచ్చినాయి కాబట్టి దీన్ని మనము అంత్యానుప్రాసాలంకారం అని చెప్పవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ రాజు రివాజుల్ బూజు పట్టగన్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ జూ అన్నటువంటి పదము అనేక సార్లు రిపీట్ అయింది, జూ అని. మరి దీనికి మనం వృత్యానుప్రాసాలంకారం అంటారు. వృత్యానుప్రాసాలంకారం అంటే ఏంటి? ఒకే అక్షరము అనేక సార్లు మరలా ప్రయోగించబడితే, ఒకే అక్షరము అనేక సార్లు మరలా ప్రయోగించబడితే దానిని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు. వృత్యము అంటే ఒకే లెటర్ అనేక సార్లు రిపీట్ కావటం. అడుగులు తడబడు బుడతడు నడిచన్. ఇక్కడ ఢ అన్నటువంటి లెటర్ అనేక సార్లు రిపీట్ అయింది. ఇక్కడ కూడా ఏంటి? రాజు రివాజుల్ బూజు పట్టగన్. రాజు రివాజుల్ బూజు పట్టగన్ అన్నటువంటి యొక్క డ అన్నటువంటి జూ అన్నటువంటిది యొక్క అనేక సార్లు రిపీట్ కావడం జరిగింది. లాస్ట్ది రూపక అలంకారం. ఇక్కడ చూడండి, అజ్ఞానాంధకారము అన్నటువంటి 2 పదాలు ఉన్నాయి. అజ్ఞానము, అంధకారము. మరి ఉపమేయాన్ని ఉపమానానికి భేదము లేనట్లు చెప్పటం. అజ్ఞానము అంధకారం 2 సేమ్ అనమాట. కాబట్టి ఇక్కడ అజ్ఞానం అనే అంధకారము రెండింటికి భేదము లేనట్లుగా చెప్పాడు. కాబట్టి దీన్ని రూపక అలంకారం అంటారు. ఉపమానానికి భేదము లేనట్లు చెబితే సో దాన్ని రూపక అలంకారం అని అంటారు. ఓకేనా? సో ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అలంకారాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఒకటి చేకానుప్రాసాలంకారము, రెండవది అంత్యానుప్రాసాలంకారము, మరి మూడవది వృత్యానుప్రాసాలంకారము, నాలుగవది రూపక అలంకారము. సో 2 హల్లుల జంట వ్యవధానము లేకుండా వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాసాలంకారం అంటారు. రెండవది అంత్యానుప్రాసాలంకారం. ఒకే అక్షరం అనేక సార్లు మరలా ప్రయోగించబడితే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అని అంటారు. మరి వృత్యానుప్రాసాలంకారం, ఒకే అక్షరము అనేక సార్లు మరలా ప్రయోగించబడితే దానిని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు. రూపక అలంకారం అంటే ఏం చెప్పాను? ఉపమేయానికి ఉపమానానికి భేదము లేనట్లు చెబితే సో దాన్ని రూపక అలంకారం అని అంటారు.
ఓకే పిల్లలు, సో ఇది ఇక్కడ ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే మరి ఈ విధంగా ఉంటుంది. మరి పర్యాయ పదాలు: మబ్బు అంటే మేఘము, అంబరము, గుండె, హృదయం, డెందెము, శిరస్సు, తల, మస్తకము. దేశంలో కరోనా వ్యాప్తి అనేది చెందుతుంది. సైనికులు యుద్ధంలో జంకని అడుగులు వేయాలి. ఒంటెలు ఎడారి దిబ్బల్లో తిరుగుతాయి. బలి చక్రవర్తి చెరగని త్యాగము చేశాడు. ఓకే, సో నీరవుతుంది ఒకార సంధి, ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంబుగానగు అనే సూత్రం ప్రకారం నీరు ప్లస్ అవుతుంది, నీరవుతుంది. ఎత్తుకు ప్లస్ ఎదిగిన, ఎత్తుకెదిగిన. పేరు ప్లస్ అవుతుంది, పేరవుతుంది. అదేవిధంగా సమాసాలు: ఎడారి దిబ్బలు, ఎడారిలో దిబ్బలు షష్ఠీ తత్పురుష సమాసము. ఇసుక యొక్క గుండెలు, ఇసుక గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం. సో ఇది మరి జీవన భాష్యము అనే పాఠంలో ఉన్నటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు, పదజాల వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంతటితో మనకి ఈ యొక్క పాఠం కూడా సంపూర్ణంగా అయిపోయింది. మీ యొక్క హోంవర్క్ బుక్లో మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో రాసుకున్నారు. మీ యొక్క హోంవర్క్లో బుక్లో కూడా మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క గ్రామర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా రాసుకొని చదువుకొని రావాలి. ఓకే పిల్లలు, అదేవిధంగా మరి యొక్క జీవన భాష అనే పాఠం చదివి, సారాంశం చదివి నేర్చుకొని రండి. మరి యొక్క పాఠంలో ఇంకా సంధి పదాలు కానీ, అదేవిధంగా సమాస పదాలు కానీ, పర్యాయ పదాలు, నానార్థాలు ఏది ఉంటే అది వాటిని సేకరించి రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు, సో ఇది ఈ యొక్క జీవన భాష్యము అనే పాఠానికి సంబంధించిన అంశాలు. ఇంతటితో మనకి ఈ యొక్క పాఠము సంపూర్ణంగా అయిపోయింది. మరో పాఠంలో మళ్ళీ మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. మరి ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.